హాయ్ ఫ్రెండ్స్, ఈ శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి ప్రసాదంగా నివేదన చేయడానికి సగ్గుబియ్యంతో దద్దోజనాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ప్రతిసారి అన్నంతో దద్దోజనం కాకుండా ఇలా కొంచెం కొత్తగా సగ్గుబియ్యంతో దద్దోజనం తయారు చేసుకుని టేస్ట్ చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు పెరుగు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని గంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానిందో లేదో ఎలా చూడాలంటే ఒక గింజ తీసి మెత్తగా నలిపితే నలిసిపోవాలి. ఇలా నలిగింది ఈ సగ్గుబియ్యాన్ని ఒక పెద్ద బౌల్లో వేసుకుని రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఆయిల్ హీట్ చేసుకుని ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. నేను దీంట్లోకి వెల్లుల్లిపాయి యూజ్ చేయట్లేదు. ప్రసాదంగా నివేదన చేయడానికి ఎల్లుల్లిపాయ యూజ్ చేయరు కదా, అందుకని నేను వేయలేదు. నచ్చిన వాళ్ళు వెల్లుల్లిపాయ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వేగిన ఈ పోపుని మనం కలిపెట్టుకున్న సగ్గుబియ్యంలో వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. దీనిపైన క్యారెట్తో కానీ దానిమ్మ గింజలతో కానీ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్తో కానీ డెకరేషన్గా చేసుకోవచ్చు. ఒకసారి మీరందరూ ఈ ప్రసాదంగా సగ్గుబియ్యం దద్దోజనాన్ని ట్రై చేయండి.